హే ఈటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సండే రోజు ఈవినింగ్ తీసిన వీడియో అండి. ఈవినింగ్ టైం చికెన్ తెచ్చుకున్నాం, అందుకే ఎగ్ పలావ్ చేశాను. చికెన్ తెచ్చుకొని ఎగ్ పలావ్ చేసుకున్నారేంటి అనుకోకండి. ఎగ్స్ బాయిల్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చాడు వెళ్ళి మా బాబాయి. అందుకే తప్పలేదు, చికెన్ కర్రీ విత్ ఎగ్ పలావ్ ప్రిపేర్ చేసాము. దానిది ఏముందిలేండి, ఎగ్స్ తీస్తేనే నార్మల్ పలావ్, ఎగ్స్ ఉంటే ఎగ్ పలావ్ అవుతుంది, అంతే కదా. ప్రాసెస్ ఏంటో చూసేయండి ఒకసారి. ముందుగా ఒక గిన్నెను పెట్టుకున్నాను, గిన్నెలో ఒక సరిపడా ఆయిల్ని వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క తప్ప 5-6 లవంగాలు అన్నీ వేసానండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను వేసాను. టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనిచ్చా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి కలిపి అన్నిటినీ బాగా ఒకసారి కలిపి మీరు తీసుకున్న రైస్కి సరిపడిన వాటర్ వేసుకోండి. వాటర్లోనే కొద్దిగా ఉప్పు వేసి ప్లేట్ పెట్టేసి ఎసరిని తెరలనివ్వండి. ఈ లోపల గుడ్లు ఉడికిపోయినాయి, పొట్టు తీసేసి ఫ్రై చేస్తున్నానండి. కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే ఒక చిటికెడు ఉప్పు, పసుపు, ఎగ్స్ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. ఈలోపు ఎసురు కూడా తెరిలింది, కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను. బియ్యం యాడ్ చేసిన తర్వాత ప్లేట్ని పెట్టి కొంచెం ఉడికించండి. ఇలా రైస్లో ఎసురు తగ్గిపోయే వరకు ఉడికించి ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లను వేసి పైన కొద్దిగా కొత్తిమీర వేసి మంటని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి పైన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడి ఎగ్ పలావ్ రెడీ అండి. మా సైడ్ అయితే దీన్ని ఎగ్ పలావ్ అని అంటారు, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.